హలో 3F వర్టికల్ పొజిషన్లో 10 మిల్లీమీటర్ల థిక్నెస్ కలిగిన మైల్డ్ స్టీల్ ప్లేట్ పై ఓపెన్ కార్నర్ జాయింట్ పై సెషన్ కు స్వాగతం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం జాబ్ని సిద్ధం చేసి సెట్ చేయడం, ఎలక్ట్రోడ్, కరెంట్ మరియు పొలారిటీని సెలెక్ట్ చేయడం, షార్ట్ ఆర్క్ మరియు ట్యాక్ వెల్ని సెట్ చేయడం, రూట్, సెకండ్ మరియు థర్డ్ వీవింగ్ రన్స్ను అప్వర్డ్ డైరెక్షన్లో డిపాజిట్ చేయడం, సర్ఫేస్ డిఫెక్ట్స్ కోసం శుభ్రం చేసి ఇన్స్పెక్ట్ చేయడం. ఎంఎస్ ప్లేట్పై ఓపెన్ కార్నర్ జాయింట్ కోసం ఉపయోగించే టూల్స్ మరియు ఎక్విప్మెంట్: 10 మిల్లీమీటర్ల థిక్నెస్ కలిగిన 2 మైల్డ్ స్టీల్ ప్లేట్స్, E6010 లేదా E6011 వంటి తగిన వెల్డింగ్ ఎలక్ట్రోడ్తో షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ SMAW, మెటల్ ఫైల్స్, క్లాంప్స్, వెల్డింగ్ టేబుల్, వైర్ బ్రష్ మరియు చిప్పింగ్ హ్యామర్. షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ SMAWని ఉపయోగించి 3F వర్టికల్ పొజిషన్లో 10 మిల్లీమీటర్ల థిక్నెస్ కలిగిన మైల్డ్ స్టీల్ ప్లేట్పై ఓపెన్ కార్నర్ జాయింట్ కోసం ప్రొసీజర్ ఇప్పుడు చూద్దాం. వైర్ బ్రష్ ఉపయోగించి 2 మైల్డ్ స్టీల్ ప్లేట్స్ను శుభ్రం చేయడం మొదటి దశ. వెల్డింగ్ తర్వాత బెటర్ ఫ్యూజన్ కోసం ప్లేట్స్పై స్క్వేర్ ఎడ్జెస్ను సిద్ధం చేయండి. వెల్డెడ్ చేయవలసిన 2 పీసెస్ను 90 డిగ్రీల యాంగిల్లో వర్టికల్గా ఉంచండి మరియు వాటిని క్లాంప్స్ను ఉపయోగించి ప్లేస్లో హోల్డ్ చేయండి. అప్పుడు 1.5 నుండి 2 మిల్లీమీటర్ల వరకు యూనిఫామ్ రూట్ గ్యాప్ను మెయింటైన్ చేయండి మరియు ప్లేట్స్ యొక్క లోపలి ముఖాల మధ్య 87 డిగ్రీల యాంగిల్ని ఫామ్ చేయడానికి 2 ప్లేట్స్ను టాక్ వెల్డ్ చేయండి. వైర్ బ్రష్ ఉపయోగించి జాయింట్ని పూర్తిగా శుభ్రం చేయండి. ఇప్పుడు మనము జాయింట్ని వర్టికలీ అప్వర్డ్స్ వెల్డ్ చేయాలి. దానికోసం మనము వెల్డింగ్ యొక్క 3 పొరలను అందించాలి. అవి రూట్ రన్, ఇంటర్మీడియట్ రన్ మరియు ఫైనల్ రన్. మొదట మనం రూట్ రన్తో ప్రారంభిస్తాము. 3.15 మిల్లీమీటర్ల డయామీటర్ ఎలక్ట్రోడ్ని తీసుకొని మరియు వెల్డింగ్ మిషన్లో 110 యాంపియర్ను సెట్ చేయండి. జాయింట్పై ఇనిషియల్ ఆర్క్ ప్రారంభించడం ద్వారా వెల్డింగ్ను ప్రారంభించండి. ఇప్పుడు వర్టికలీ అప్వర్డ్ డైరెక్షన్లో వెల్డింగ్ను కొనసాగించండి. వెల్డ్ యొక్క లైన్కు 80 డిగ్రీల ఎలక్ట్రోడ్ యాంగిల్ని మెయింటైన్ చేయండి మరియు ఎలక్ట్రోడ్కు వీవింగ్ మోషన్ను ఇవ్వండి. రూట్ రన్ పూర్తయిన తర్వాత వైర్ బ్రష్ని ఉపయోగించి వెల్డ్మెంట్ ఏరియాను శుభ్రం చేయండి మరియు వెల్డ్మెంట్ ఏరియాను విజువల్గా ఇన్స్పెక్ట్ చేయండి. అప్పుడు రూట్ రన్పై ఇంటర్మీడియట్ రన్ను ప్రారంభించండి. దీనికోసం 4 మిల్లీమీటర్ల డయామీటర్ ఎలక్ట్రోడ్ మరియు 160 యాంపియర్ వెల్డింగ్ కరెంట్ తీసుకోండి. ఎలక్ట్రోడ్ యొక్క యాంగిల్ వెల్డ్ యొక్క లైన్కు 80 డిగ్రీలు ఉండాలి మరియు ఆర్క్ లెంత్ తక్కువగా ఉండాలి. ఇంటర్మీడియట్ రన్ పూర్తయిన తర్వాత వైర్ బ్రష్ను ఉపయోగించి వెల్డ్మెంట్ ఏరియాను శుభ్రం చేయండి మరియు వెల్డ్మెంట్ ఏరియాను విజువల్గా ఇన్స్పెక్ట్ చేయండి. అప్పుడు ఇంటర్మీడియట్ రన్పై ఫైనల్ రన్ను డిపాజిట్ చేయండి. దానికోసం 4 మిల్లీమీటర్ల డయామీటర్ ఎలక్ట్రోడ్ మరియు 160 యాంపియర్ వెల్డింగ్ కరెంట్ తీసుకోండి. మునుపటి రన్లో ఉపయోగించిన అదే వెల్డింగ్ యాంగిల్ను మెయింటైన్ చేయండి.
ఫైనల్ రన్ పూర్తయిన తర్వాత వైర్ బ్రష్ను ఉపయోగించి వెల్డ్మెంట్ ఏరియాను శుభ్రం చేయండి మరియు వెల్డ్మెంట్ ఏరియాను విజువల్గా ఇన్స్పెక్ట్ చేయండి. చర్చించిన ముఖ్యాంశాలను రీక్యాప్ చేసుకుందాం. మైల్డ్ స్టీల్ ప్లేట్స్పై స్క్వేర్ ఎడ్జెస్ను సిద్ధం చేసి 2 పీసెస్ను వెల్డెడ్ కోసం 90 డిగ్రీల యాంగిల్లో వర్టికలీ పొజిషన్ చేసి ఉంచాలి. 3.15 మిల్లీమీటర్ల డయామీటర్ ఎలక్ట్రోడ్ని తీసుకుని వెల్డింగ్ మిషన్లో 110 యాంపియర్ను సెట్ చేయండి. ప్లేట్స్ లోపలి ముఖాల మధ్య 87 డిగ్రీల యాంగిల్ని ఫామ్ చేయడానికి 2 ప్లేట్స్ను టాక్ వెల్డ్ చేయండి. ఓపెన్ కార్నర్ జాయింట్లో వెల్డింగ్ యొక్క 3 పొరలు: రూట్ రన్, ఇంటర్మీడియట్ రన్ మరియు ఫైనల్ రన్. ప్రతి రన్లో వైర్ బ్రష్ని ఉపయోగించి వెల్డ్మెంట్ ఏరియాను శుభ్రం చేయండి మరియు చివరగా వెల్డ్మెంట్ ఏరియాను విజువల్గా ఇన్స్పెక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఈ సెషన్ ముగింపులోకి వచ్చాం. 3F వర్టికల్ పొజిషన్లో 10 మిల్లీమీటర్ల థిక్నెస్ కలిగిన మైల్డ్ స్టీల్ ప్లేట్పై ఓపెన్ కార్నర్ జాయింట్ వెల్డింగ్ గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.